కొన్ని ఆహ్, ఇవుంటాయి. ఏమంటారు హెల్త్ డ్రింక్స్ అంటుంటాము. లేకపోతే స్పోర్ట్స్ డ్రింక్స్ అంటుంటాము. వాటిని గూడా ఎక్కువగా తీసుకోవటం మంచిది కాదు అని విన్నాను నేను. కానీ స్పోర్ట్స్ పర్సన్స్ రెగ్యులర్‌గా కన్జ్యూమ్ జేస్తూ ఉంటారు వాటిని. చిన్న పిల్లలైతే అస్సలు తీసుకోవద్దు అని అంటారు. నిజమేనా సార్ అది గూడా? తప్పకుండా ఈ డ్రింక్స్‌లో ఉన్న కంటెంట్స్ ఏంటో చూసుకోవటం చాలా అవసరం. అంటే ఏదైనా కొన్ని డ్రింక్స్‌లో ఈ ఎనర్జీ రట కెఫీన్ లాంటిది కలపొచ్చు. ఏదైనా అధిక శాతం ఉండటం ఎప్పుడైనా మంచిది కాదు. ఎందుకంటే కెఫీన్ ఎక్కువ తీసుకున్నా కూడా దాని మూలాన బీపీ పెరిగే అవకాశం ఉంటుంది. అంటే దాని మూలన ఎక్కువ ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి అనే అపోహలో ఎక్కువ తీసుకున్నా కూడా ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి, మనం కంటెంట్స్ చూసుకొని అవసరమైతే కనుక హెల్త్ కేర్ ప్రొవైడర్‌ని మనం కలిసి డైటీషియన్ కలిసి దాంట్లో ఉన్నాటిని ఏవైతే గనక ఎందుకు అవాయిడ్ చేయాలో కూడా తెలుసుకుంటే అవగాహన కలిగించుకుంటే గనక మనం డెఫినిట్‌గా వీటిని బారిన పడే అవకాశం తక్కువగా ఉంటుంది. ఈవెన్ ఎనర్జీ డ్రింక్స్ అయినా అంతేనా సార్? అంటే ఈ ఎనర్జీ డ్రింక్స్‌లో కంటెంట్ ఏముంటుందనేది ఓకే. ఇంపార్టెంట్. ఓకే. సో, కంటెంట్‌ని బట్టి మనం మాట్లాడాలి కానీ, ఇన్ జనరల్‌గా చెప్పడం కంటే కూడా, ఏదైనా కూడా నేచురల్ ఫుడ్స్ కాకుండా పక్కకి డీవియేట్ అయ్యి వేరేయి తీసుకుంటున్నప్పుడు, దాంట్లో ఉన్న ప్రతి కంటెంట్‌ని మనం డైటీషియన్‌తో డిస్కస్ చేసి అది ఎంతవరకు అవసరమో అది చేయాలి. కొంతమందికి ఇప్పుడు ఇప్పుడు ఉదాహరణకు ఆర్టిఫిషియల్ స్వీటనర్ ఎప్పుడైనా తీసుకుంటే పర్వాలా. కానీ కొన్ని జబ్బులు ఆల్రెడీ ఇన్‌హెరెంట్‌గా ఉంటది. ఫినైల్‌కెటోన్యూరియా అనేది. వాళ్ళకి యాస్పర్టేట్ అనేది తీసుకోవటం మంచిది కాదు. సో, అందుకని బ్రాడర్ సెన్స్‌లో చెప్పాలంటే గనక, మనం తినే ప్రతిదాన్ని దాన్ని చూసుకొని ప్రాబ్లమ్‌కేమన్నా దానికుండే దుష్పరిణామాలు కూడా డిస్కస్ చేసుకొని, దాన్ని బట్టి తీసుకోవటమే ఎప్పుడైనా మంచిది. అంతేగాని గ్రాస్‌గా ఇది ఇది వద్దు అని చెప్పడం అంటే డెఫినిట్‌గా ఒకటి చెప్పొచ్చు. అధిక శాతం ఉప్పు తినకూడదు. అధిక శాతం షుగరు తినకూడదు. అంటే హెల్తీ ఇండివిడ్యుయల్స్‌కి కూడా అది మంచిది కాదు. ఓకే. డెఫినిట్‌గా. ఓకే. ఏది ఏమైనా అతి సర్వత్రా వర్జేయత్ అంతే సార్.